30 రోజుల పాటు ప్రతిరోజు మీ ముఖాన్ని చల్లటి నీటిలో ముంచితే ఏమవుతుంది? మొదటి రోజు మీరు ఒక గిన్నె నిండా నీళ్లు నింపుకుంటారు. దాని వైపు చూస్తారు, అది కూడా మీ వైపు చూస్తుంది. మీ ముఖం నీటిలోకి వెళ్ళగానే మీ మెదడు వెంటనే హెచ్చరిస్తుంది, చాలా చెడ్డ ఆలోచన అని. కానీ మీరు 30 సెకన్ల పాటు తట్టుకుంటారు. మీరు గెలుస్తారు. మీ మెదడు ఓడిపోతుంది. 7వ రోజుకి సంవత్సరాలుగా మీ ముఖంపై ఉన్న వాపు మాయమవుతుంది. ఉదయం మీ ముఖం తక్కువ ఉబ్బరంగా కనిపిస్తుంది. మీ చర్మం బిగువుగా, తాజాగా కనిపిస్తుంది. మీరు ఖరీదైన ఫేషియల్ చేయించుకున్నట్లు అనిపిస్తుంది. కానీ దానికి అయిన ఖర్చు కేవలం మంచు, ఒక గిన్నె మాత్రమే. 15 రోజుల తర్వాత మీ చర్మ రంధ్రాలు చిన్నవిగా కనిపిస్తాయి. ఎరుపుదనం తగ్గుతుంది. మీ చర్మం నునుపుగా, నిర్మలంగా కనిపిస్తుంది. ప్రజలు మీరు ఏ స్కిన్ కేర్ వాడుతున్నారు అని అడుగుతారు. మీరు గడ్డకట్టిన నీళ్లు అని చెబుతారు. 20 రోజుల తర్వాత రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. సన్నని గీతలు మృదువుగా కనిపిస్తాయి. మీ ముఖం తాజాగా, మరింత కాంతివంతంగా అనిపిస్తుంది. ఇదంతా ప్రతిరోజు కేవలం 30 సెకన్ల పాటు చల్లదనానికి గురి కావడం వల్లనే. నిజం చెప్పాలంటే ఇది అంత చెడ్డ ఒప్పందం కాదు. 25 రోజుల తర్వాత మీ దవడ రేఖ మరింత పదునుగా కనిపిస్తుంది. మీ ముఖం సన్నగా కనిపిస్తుంది, ముఖ్యంగా ఉదయం పూట. ప్రజలు అడుగుతారు, మీ ముఖం ఇంత పదునుగా ఎలా అయింది? మీరు కేవలం నవ్వుతూ ఏమీ లేదు, చల్లటి నీళ్లు అని చెబుతారు. 30 రోజుల తర్వాత మీరు అద్దంలో చూసుకొని ఏం మారిందో అర్థం చేసుకోలేరు. కానీ ఖచ్చితంగా ఏదో మార్పు జరిగి ఉంటుంది. మీ చర్మం మరింత బిగువుగా, తాజాగా, నిర్మలంగా మారుతుంది. రోజుకు 30 సెకన్ల పాటు ఒక గిన్నెడు చల్లటి నీళ్లు అని కొత్త పేరు పెడతారు. కళ్ళ మనిషి. ఇంతకు ముందెన్నడూ ఇంత క్రమశిక్షణతో శక్తివంతంగా ఉన్నట్లు భావించలేదు. కాబట్టి చెప్పండి, మీరు దీన్ని 30 రోజుల పాటు చేయగలరా? మీరు చేయగలరో లేదో దయచేసి కామెంట్లలో నాకు తెలియజేయండి. అవును లేదా కాదు.